ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగం. యాత్రికులు ధరించిన వస్త్రములకును ఆ సంతలో వ్యవహరించు వారందరి వస్త్రములకును మిక్కిలి భేదము ఉండెను. ఆ కారణము చేత ఆ సంతవారు వారిని ఆశ్చర్యముగా తేరిచూచి అవివేకులని కొందరును, వెర్రి మనుషులని కొందరును చెప్పుకొనుచుండిరి. వారి వస్త్రములకు ఎలాగో అలాగే వారి భాషకును ఆశ్చర్యపడిరి. ఎందుకనగా వారు చెప్పిన మాటలను కొంతమంది మాత్రమే గ్రహించిరి. వారు సహజముగా కనాను దేశము యొక్క భాషతో మాట్లాడిరి. అయినను ఆ సంతలో వ్యవహారము చేసిన వారు ఈ లోకం మనుషులే కాగా, సంతయందంతటా వారును వీరును ఒకనికి ఒకడు జ్ఞానహీనులుగా కనబడిరి. ఆ సంతలో వ్యాపారము చేసిన వర్తకులకు మిక్కిలి ఆశ్చర్యకరమైన సంగతి ఏదనగా, ఆ యాత్రికులు వారి సరుకులన్నిటినీ లక్ష్యము చేసిరి. వాటిని చూచుటకైనను వారికి ఇష్టము లేదు. కొనుటకు ఎవడైనను వారిని అడిగినను వారు తమ చెవులలో వేళ్ళు ఉంచుకొనిరి. మాయను చూడకుండా మా కన్నులను కాపాడుమని నోరెత్తి పలుకుచు ఆకాశము తట్టు కన్నులెత్తి తమ వర్తకమును వ్యవహారమును పరలోకములో ఉన్నవని సూచన చేసిరి. అప్పుడు ఒకడు ఆ ఇద్దరు ప్రవర్తన చూచి, మీరు ఏమి కొంటారు అని అపహాస్యముగా అడిగెను. అప్పుడు వారు అతని గౌరవముగా చూచి, మేము సత్యము కొంటామని పలికిరి. అందుచేత వారు యాత్రికులను మరింత ఎక్కువగా తృణీకరించుట మొదలుపెట్టిరి. కొందరు ఎగతాళి చేసిరి, కొందరు దూషించిరి, కొందరు వెక్కిరించిరి, కొందరు నిందించిరి, మరికొందరు వారిని కొట్టుడి అని ఇతరులను ప్రేరేపించిరి. యోబు 12వ అధ్యాయము 4వ వచనము, 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ వచనము, కీర్తనలు 119వ అధ్యాయము 37వ వచనము, ఫిలిప్పి 3వ అధ్యాయము 20-21 వచనము, సామెతలు 23వ అధ్యాయము 23వ వచనము. థ్యాంక్ యూ.